మధ్యలో తప్పు జరగకపోయి ఉండొచ్చు, నా కడుపులో బేబీ లేకపోయి ఉండొచ్చు, కానీ నా మెడలో నువ్వు కట్టిన ఈ తాళైతే ఉంది కదా. అయినా నేను బయటికి వెళ్లాల్సి వస్తే మన ముగ్గురి జీవితాలు బయటపడతాయని మర్చిపోకు లక్ష్మి. ఈ సమస్య తీరే వరకు నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మనీషా. ఓకే బాయ్. లక్ష్మి, లక్ష్మి, ఏంటంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. ఏం లేకపోతే నువ్వు అంతగా ఆలోచించు. అదేంటో చెప్పు. మనీషా చేసిన తప్పును కూడా అరవింద్ అత్తయ్య గారు ఒప్పు అని నమ్ముతున్నారు. మనీషా మెడలో ఉన్న తాళి గురించి చెప్తున్నావా? మీ మధ్య తప్పు జరగలేదు అన్నది ఎంత నిజమో, మీరు మనీషా మెడలో తాళి కట్టారు అన్నది అంతే అబద్ధమండి. కానీ మనీషా సాక్ష్యం చూపిస్తుంది కదా లక్ష్మి. ఆ రోజు మీడియాలో కూడా అదే చూపించారు. మనీషా కాదు, మీడియా కాదు, ఈ లోకం మొత్తం ఏకమై మీరు మనీషా మెడలో తాళి కట్టారు అని చెప్పినా నేను నమ్మనండి. ఆ రోజు కూడా నేను మత్తులో ఉన్నాను లక్ష్మి. నేను చేసిన పొరపాటుకి నువ్వు ఇబ్బంది పడుతున్నావు. నా వల్లే నీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లేదండి, ఇది మీకోసం మనీషా ఆడుతున్న మరో నాటకం. పవిత్రమైన తాళిని పశువులు కట్టి తాడు కన్నా తక్కువ చేసి తను ఆటలాడుతోంది. ఆ ఆటని అరవింద్ అత్తయ్య గారు నమ్ముతున్నారు. ఆ గుడ్డి నమ్మకం వల్ల జరిగే అనర్థం గురించే నా భయం అంతా. రీయూనియన్ రోజు కావచ్చు, హోలీ రోజు కావచ్చు, నేను మీ పక్కన లేకపోవడం వల్లే మనీషా తన ఆటలు కొనసాగించింది. మీరు నాకు మాటివ్వండి, ఇక మీదట మీ పక్కన ఎప్పుడు నేనుండాలి.